పోగొట్టుకున్నారు. వాళ్ళు 1 ఇయర్ వయసులోనే మా తాతగారు చనిపోయారు. సో తను ఒకటే కొడుకు, మా నాయనమ్మ తాతలకి ఒకటే కొడుకు. సో మా నాయనమ్మ వాళ్ళు కూడా చిన్న వయసు ఆమెది. మా తాత చనిపోయినప్పుడు షీ వాజ్ హార్డ్లీ 17-18 ఇయర్స్. సో మా తాతగారు పోయిన తర్వాత కూడా మా ఫాదర్ని పెంచి పెద్దగా చేసి అంటే పెద్దగా చేశారు. సో స్వతహాగా ఇండిపెండెంట్గా ఎదిగాడు మా ఫాదర్ కూడా. స్వతహాగా అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఓన్లీ లేడీసే ఇంట్లో. ఆ కాలంలో ఒక ఇంటి పెద్ద యజమాని పోయిన తర్వాత ఇంట్లో లేడీస్ అనమాట. మా నాయన అమ్మ ఉండేది, మా నాయనమ్మ మా తాత సిస్టర్ ఉండేది. వాళ్ళిద్దరే ఉమెన్ ఇంట్లో. మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్ది మా తాత వాళ్ళ సిస్టర్ది పెళ్ళైపోయినప్పటికి కూడా, అదే ఊర్లోనే పెళ్ళైనప్పటికి కూడా మా తాత చనిపోయినాడు, ఆ మొక్కత అయిపోయిందని ఈమె కూడా ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది. ఇక్కడ తనతో పాటు తోడుగా ఉండిపోయింది, పోలేదన్నమాట. ఇంకా అత్తగారింటికి పోకుండా ఇద్దరే విమెన్ ఇంట్లో. సో వాళ్ళు మా నాన్నని పెద్దగా చేసి ఆయన ఇండిపెండెంట్గా పైకి వచ్చి, మా తాత ఊర్లో పెద్ద రైతు, మంచి ల్యాండ్ లార్డ్స్ అనుకోండి, రైతు కుటుంబమే కానీ ల్యాండ్ లార్డ్స్. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత ఎప్పటికైనా పాలిటిక్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఆ కాలంలో పాలిటిక్స్లో మా తాతకి రోజు షుగర్ ఉండేదంట. సో మందు ఇవ్వడానికి ఒక ఆయుర్వేదం ఆయన ఇంటికి వచ్చేవాడంట, ఒక డాక్టర్ లాగా. రోజు ఆకు మందులు, చెట్ల మందులు అని ఇచ్చేవాళ్ళు కదా, అట్లా ఆయుర్వేదం మందు ఇచ్చడానికి వచ్చేవాడంట. ఆ మందులో ఏదో పెట్టించి చంపారు మా తాతని. సో అట్లా ఒంటరిగా అయిపోయినారు ఫ్యామిలీలో. మా ఫాదర్ ఒక్కడే. సరే మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్స్, కజిన్స్ అట్లా బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా మా ఫాదర్ ఒక్కడే అనమాట. సో అట్లా ఇండిపెండెంట్గా ఎదిగాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. మా ఫాదర్ సర్పంచ్ దగ్గర నుంచి పాలిటిక్స్లో ఎదిగాడు అనమాట.